రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మల్ని దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండా వల్లని ఈ సంగతి మీకు రాసిదని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాసిదని. మీకు దుఃఖము కలగవల్లని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవల్లని నిన్ను శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవల్లని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాసితిని. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరితిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము.